శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉత్తరాంధ్ర శబరిమలి అయ్యప్ప స్వామి దేవాలయం, పెందుర్తి, విశాఖపట్నం. విశాఖపట్నంలోని పెందుర్తిలో ఉన్న ఉత్తర ఆంధ్ర శబరిమలై ఆలయం ఉత్తర ఆంధ్ర శబరిమలై అని పిలువబడే ప్రముఖ అయ్యప్ప ధర్మశాస్త్ర ఆలయం. ఈ ప్రాంతంలో దాని ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మండల మకర జ్యోతి ఋతువులలో ప్రసిద్ధి శబరిమల దేవత నుండి ఆశీర్వాదం కోరుకునే భక్తులను ఆకర్షిస్తుంది. అయితే ఇది స్థానిక ప్రతిరూపం మందిరము కాదు, కానీ అపారమైన ప్రాంతీయ విశ్వాసాన్ని కలిగి ఉంది. పెందుర్తి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, వైజాగ్లోని ఒక ప్రధాన శివారు ప్రాంతం. అయ్యప్ప ధర్మశాస్త్ర ప్రసిద్ధ కేరళ ఆలయంలో పూజించబడే అదే దేవుడు. కేరళలోని శబరిమలకి సులువుగా ప్రయాణించలేని ఉత్తరాంధ్రలోని భక్తులకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పనిచేస్తుంది. స్థానిక తీర్థయాత్ర అనుభవాన్ని అందిస్తుంది. కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయానికి సమానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలం. కేరళ శబరిమల అయ్యప్ప దేవాలయంతో పోలిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది ప్రధాన అయ్యప్ప క్షేత్రం కావడం వల్ల దీనిని ఉత్తరాంధ్ర శబరిమల అని పిలుస్తారు. మకర జ్యోతి అనేది కేరళలోని ప్రసిద్ధి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి పండగ సందర్భంగా కనిపించే ఒక దివ్యమైన కాంతి లేదా నక్షత్రము. లక్షలాది మంది భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి శబరిమలకి తరలి వస్తారు. కేరళలో ఏ విధంగా అయితే మకర జ్యోతి జరుగుతుందో అదే తరహాలో ఇక్కడ కూడా జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు సాయంత్రము 6:40 మకర జ్యోతి దివ్య దర్శనం జరుగుతుంది. స్వాములందరూ కూడా మకర సంక్రాంతి రోజు రాత్రి జరిగే మకర జ్యోతి దివ్య దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి.
అయ్యప్ప శరణం అయ్యప్పకే స్వామికే 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 అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శబరిమలెక్కు శబరిమలెక్కు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.